దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు విజయ్. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని విడుదల చేశారు విజయ్. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని విడుదల చేశారు విజయ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ కిరణ్, మనం చూస్తున్నాం తమిళగ వెట్రి కళగం అనే పేరుతో పార్టీని కూడా స్థాపించారు విజయ్, అందరికీ తెలిసిన విషయమే. అయితే పార్టీ గీతాన్ని, పార్టీ జెండాను కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తమిళ సినీ రంగంలో మంచి పేరున్న విజయ్ సినీ రంగంలోనే కాకుండా ఇక రాజకీయంలోనూ ప్రవేశించాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక పార్టీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరే తమిళగ వెట్రి కళగం అని చెప్పేసి కూడా గతంలో విజయ్ దళపతి చెప్పిన విషయం తెలిసింది. దానికైతే సంబంధించి ఈ రోజు జెండాను అయితే ఆవిష్కరించారు. దానికి సంబంధించి ఈ రోజు ఒక జాతీయ గీతాన్ని కూడా అంటే ఈ పార్టీకి సంబంధించిన ఒక గీతాన్ని కూడా అతను విడుదల చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదైనా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాని విజయ్ ఎగరేశారు. అయితే ఈ జెండా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎరుపు, అదేవిధంగా పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు 24 గంటలు 24 అన్నట్టుగా ఈ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏదైనప్పటికీ సినీ రంగంలో చాలా వరకు కూడా కొంతమంది పార్టీలు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే మనం సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలని విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దళపతి పార్టీని పెట్టడం, అదేవిధంగా దానికి తమిళగ వెట్రి పేరుతో కూడా పార్టీని పెట్టడం, దానికి ఈరోజు ముఖ్యంగా పార్టీని జెండా సంబంధించిన ఎగరేయడంతో దానికి ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా ముఖ్యంగా ఈ తమిళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆకట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ జెండాను ఆవిష్కరించినట్టు కూడా విజయ్ దళపతి ప్రసంగంలో మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే సినీ ప్రముఖులు ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు, దాని తర్వాత కమల్ హాసన్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ సినీ రంగంలో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ మరి ఎంతవరకు విజయం సాధిస్తాడనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని విడుదల చేశారు.
దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని విడుదల చేశారు. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండా మధ్యలో సూర్యకిరణాలు, ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయి. ఆ జెండాను కూడా మనం క్లియర్గా ఆయన స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. పైన కింద కూడా ఎరుపు, మధ్యలో పసుపు రంగు, దాని మధ్యలో సూర్యకిరణాలు, అటు ఇటు ఏనుగులు ఉన్నటువంటి జెండాను ఆవిష్కరించారు విజయ్. ఆ విజువల్స్ కూడా మనం ఆయన స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అన్ని. దళపతిగా సినీ రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో ఈ ఏడాది ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు. ఆ విజువల్స్ మనం ఆయన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ జెండాను విజయ్ ఎగరవేశారు. పైన కింద కూడా ఎరుపు రంగు మనకు కనిపిస్తుంది, మధ్యలో పసుపు రంగు, దానిలో ఉదయించే సూర్యుడు, సూర్యకిరణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అటు ఇటు కూడా 2 ఏనుగులు మనకి ఆ జెండాలో కనిపిస్తూ ఉన్నాయి.